బైక్ ట్యాక్సీకి స్కూటీ బెటరా బైక్ బెటరా అంటే బైక్ అయితే మైలేజ్ వచ్చే బైక్ అయితే బెటర్. ఫస్ట్ రైడ్ అయితే వచ్చింది. డ్రాప్ పాయింట్ వచ్చేసి 4.8 కిలోమీటర్స్. డ్రాప్ అయితే అయిపోయింది. అమౌంట్ ఎంత వచ్చిందో చూద్దాం. 35 రూపీస్ వచ్చింది. ఓకే, 43 రూపీస్ వద్దు. చిన్న రైడ్ లాగా ఉంది, పెద్ద రైడే కావాలి. ఓలాలో ఇంకో రైడ్ వచ్చింది. ఎక్కడ ఉందని ఓలా అండి. 7190. ఓకే. ఏంటి? ఓకే. డ్రాప్ వచ్చేసి 7.5 కిలోమీటర్స్. $73 రూపీస్ చూడండి. ఓకే, కొట్టుపల్లికి ఏదో రైడ్ వచ్చింది. పికప్ వచ్చేసి 1 కిలోమీటర్. డ్రాప్ లొకేషన్ ఏ కార్లోకి వస్తున్నారు కదా వచ్చేసిన. అక్కడ ఎవరు కనిపించలేదు. ఓటీపీ అండి. ఓటీపీ 6290. రాంగ్ అది. నేను కాదండి. వేరే వాళ్ళు పికప్ దగ్గరికి వస్తే నాదనుకో నా దగ్గర ఎక్కేసి, కానీ అది మంది కాదు. మనం ఎవరికి కోసం వచ్చినామో వాళ్ళు ఏమో ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్ కట్ చేస్తారు. ఇక బైక్ ట్యాక్సీ అనుకుంటారు, మరి ఇంకేమనుకుంటారు వాళ్ళు. ఆల్రెడీ పికప్ దగ్గరికి వచ్చేసి 4 మినిట్స్ దాకా అవుతుంది. ఇంకొక 1 మినిట్ అయితే 5 మినిట్స్ అయిపోతుంది. ఇలాంటి వాళ్ళు మరి ఎందుకు బుక్ చేసుకుంటారో ఏమైతే.
ఇందాక వచ్చిన రైడు నేనే క్యాన్సిల్ చేసేసిన. అండ్ 5 minutes దాకా ఏ రెస్పాన్స్ లేదు. కాల్ చేస్తే కాల్ కట్ చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఇంకో రైడ్ అయితే వచ్చింది, 2.3 kilometers ఉందా. ఈయన కూడా క్యాన్సిల్ చేసేసాను. మంచిది. ఓలాలో రైడ్లు తీసుకుంటున్నారు, మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు చెప్పేసి ర్యాపిడో ఓపెన్ చేసిన. ర్యాపిడోలో అయితే రైడ్ వచ్చింది, 1.5 kilometers ఉంది. ఇట్స్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. అగో అనుకున్నా, ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా క్యాన్సిల్ చేస్తారని అనుకున్నా. పికప్ లొకేషన్ దగ్గరకు వచ్చేదాకా ఏం చేస్తుంటారో ఏమో కానీ ఇక్కడ ఎవరు లేరు. అడుగుదామన్నా వాడు ఎందుకు క్యాన్సిల్ చేశారు. ఈరోజు పొద్దున్న నుంచి అంతే, ఆర్డర్ చేస్తారు క్యాన్సిల్ చేస్తారు, ఆర్డర్ చేస్తారు క్యాన్సిల్ చేసుకుంటారు. వాళ్ళకి మ్యాప్లో చూపిస్తుంది ఫస్ట్ వస్తున్నాడో రావట్లేదా రైడర్ అని చెప్పేసి. అప్పుడు దాకా ఏం చేస్తూ ఉంటారో ఏమో. ఇంకో రైడ్ వచ్చిందిలే, యాక్సెప్ట్ చేసి. ఇది కూడా ఉంటారో లేకుంటే దీన్ని కూడా క్యాన్సిల్ చేస్తారు. ఎవరు బుక్ చేశారు? వన్ జీరో ఓకే. ఇందులో ఏం లేవు కదా? అవును, అంటే అంత పగిలిపోయి అయితే ఓకే. 7.1 kilometer, 18 minutes టైం చూపిస్తుంది. ఓకే. ఓకే, చలో 75 rupees. అయ్యండి, ఇది క్యాన్సిల్ అవ్వడానికి గంట పట్టింది. ఇంకా నాకైతే 69. బైక్ ట్యాక్సీకి స్కూటీ బెటర్. ఆ బైక్ అయితే మైలేజ్ వచ్చే బైక్ అయితే బెటర్. మంచి పెట్రోల్ తక్కువ తాగుతుంది, కొంచెం మనీ ఎక్కువ అని చేసుకోవచ్చు. స్కూటీ అయితే మైలేజ్ రాదు. మైనస్ ఏంటంటే బ్యాక్ పెయిన్ ఖచ్చితంగా వస్తుంది దీంట్లో, స్కూటీ మీద అయితే. బైక్ మీద అయితే బ్యాక్ పెయిన్ రాదు. పార్ట్ టైం లెక్కనైతే స్కూటీ ఓకే, ఫుల్ టైం లెక్కనైతే స్కూటీ వేస్ట్. బ్యాక్ పెయిన్ పక్కా వస్తుంది, హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి. కూడా మైలేజ్ వచ్చే బైక్లు ఉంటేనే బెటర్. ఇట్లా 45, 35 అట్లా వచ్చే బైక్లు వేస్ట్. మినిమం 65, 70 అట్లా వచ్చే బైక్లు మనం ఫుల్ డే కొట్టుకున్న 250 పెట్రోల్ దాకా కలుగుతారు అంతే. పికప్ దగ్గరికి వచ్చేసినాం, 2 minutes ఉంది.
నేనైతే స్కూటీ వేస్ట్ అని అనను, స్కూటీ కాకుండా బైక్ అయితే బెటర్ అని చెప్తున్నా అంతే. ఏమన్నా ఓలానా 9096 4 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్గా 12 minutes టైం చెప్తాను.